Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మమతకు కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి కొత్త తలనొప్పి మొదలైందని చెప్పాలి. విధేయుడు సన్నిహితుడు కళ్యాణ్ బెనర్జీ ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. మమతకు అభిషేక్ బెనర్జీ కావాలో తాము కావాలో తెలుసుకోవాలని కూడా కళ్యాణ్ బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. అభిషేక్ బెనర్జీ తనను అవమానించారని కూడా ఈ సీనియర్ నేత చెప్తూ ఉన్నారు. అభిషేక్ వల్లే పార్టీ నాశనం అవుతోంది. ఇది కళ్యాణ్ బెనర్జీ చెప్తున్నటువంటి మాట. మేము గతం నుంచి మొత్తుకుంటున్నాము. అభిషేక్ బెనర్జీ తానే అన్ని నడిపిస్తున్నాడు. సీనియర్ల మాటలు కావచ్చు, ఎవరి అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం లేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడు. పార్టీకి తలనొప్పిగా మారాడు. పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఎవరిని లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇది కళ్యాణ్ బెనర్జీ చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పటికైనా సరే పార్టీ గురించి మమతా బెనర్జీ ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకపోతే పార్టీ పూర్తిగా నాశనం అవుతుంది. ఆ ఒక్కడు కావాలా, మేమంతా కావాలా తేల్చుకోవాలంటూ కూడా కళ్యాణ్ బెనర్జీ ఇచ్చినటువంటి అల్టిమేటం అనేది టీఎంసీ పార్టీలో ఏ స్థాయిలో వివాదాలు తారాస్థాయికి చేరాయో, అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా అర్థమవుతుంది. కళ్యాణ్ బెనర్జీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Informed in the morning today by my son that around 12:30 instruction has come that Mr. Oyan Bhattacharya will appear. I will not appear. Very good. I am not appeared, and henceforth I will not be appearing in any matter on behalf of Abhishek Banerjee, because this arrogant attitude, I don't like it. One must respect to the seniors. I am 45 years in the profession. All these persons have worked with me as junior. How can he humiliate me? I am also senior in politics. He can't do it in this way. He should understand because of him that we have lost it. He should understand this. He should understand the party is facing this problem because of him. I have been informed in the morning. తృణమూల్ కాంగ్రెస్ లో అసమ్మతి తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ బెనర్జీ చెప్తున్నది ఏంటి అనంటే, సంతకాల ఫోర్జరీ కేసులో చివరి నిమిషంలో అభిషేక్ తనను న్యాయవాదిగా తొలగించి అవమానించారని కూడా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్య. ఈ నేపథ్యంలో దీనికి అల్టిమేటం జారీ చేశారు కళ్యాణ్ బెనర్జీ. మాతో ఉంటారా లేక అభిషేక్ వెంట ఉంటారా అని అడిగారు. నేను మమతా దీది వెంటే ఉన్నాను, కానీ ఆమె ఎవరి పక్షంలో ఉన్నారో తెలుసుకోవాలి. ఇది కళ్యాణ్ బెనర్జీ మీడియా ముఖంగా చెప్పినటువంటి మాట. సీనియర్లను గౌరవించడం రాని అభిషేక్ వల్లే పార్టీ ధ్వంసం అవుతుందని కూడా చెప్పారు. అహంకారంతో తనకు తాను కింగ్లా అనుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని కూడా కళ్యాణ్ బెనర్జీ పర్టికులర్గా చెప్పారు. రాజ్యసభ సభ్యత్వానికి టీఎంసీ ఎంపీ ప్రకాష్ బరైక్ రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో రాజ్యసభకు రాజీనామా చేసిన మూడో టీఎంసీ ఎంపీ. ఇక దీంతో ఎగువ సభలో తృణమూల్ ఎంపీల బలం 10కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ రోజు రోజు కూడా దిగజారిపోతోంది. ఇది ప్రస్తుతం టీఎంసీ పార్టీ పరిస్థితి. ఇదంతా కూడా మమతా బెనర్జీకి తెలియకుండా అభిషేక్ బెనర్జీ చాలా నడిపించారు. ఎవరిని గౌరవించడం లేదు. ఒక సంతకాల ఫోర్జరీ కేసులో న్యాయవాదుల్ని మార్చడమే కాదు, ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లను గౌరవించకపోవడం కావచ్చు, ఏది కూడా మమతా బెనర్జీ వరకు తీసుకెళ్లడం కావచ్చు, ఏది కూడా వెళ్ళనివ్వడం లేదు. పార్టీ దిగువ స్థాయిలో నాశనం అవుతోందని మేము ఎప్పటి నుంచో కూడా చెప్తూ ఉన్నాము. అయినప్పటికీ లేనటువంటి పరిస్థితి. ఎంపీలందరూ కూడా ఈ స్థాయిలో బయటకు వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని సెపరేట్గా గుర్తించండి అని స్పీకర్కి లేఖ రాశారు అని అంటే టీఎంసీలో అసలు ఏం జరుగుతోంది? పార్లమెంటు సభ్యులకు సంబంధించి ఆ విధంగా ఉంటే రాష్ట్రంలో దిగువ స్థాయి కార్యకర్తలు కావచ్చు, కేడర్ కావచ్చు, కీలక నేతలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా స్తబ్దుగా ఉండి ఇతర పార్టీల వైపు, ఇతర ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు అని అంటే వీటంతటికీ కారణం అభిషేక్ బెనర్జీ. ఆ ఒక్కడు కావాలా, పార్టీ కావాలా? మీరు పార్టీ కోసం ఎన్ని చేసినప్పటికీ కూడా అభిషేక్ బెనర్జీని పక్కన పెట్టకపోతే మాత్రం పార్టీ తిరిగి జీవం పోసుకునేటువంటి పరిస్థితి లేదు. కార్యకర్తలందరూ కూడా చెల్లా చెదరైపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా పరిస్థితులన్నీ దిగజారిపోయాయి. ఇప్పటికైనా సరే మీరు పార్టీ గురించి ఆలోచించకపోతే మాత్రం టీఎంసీ కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా. వచ్చే ఎన్నికల నాటి వరకు కూడా కాదు, రాబోయే సంవత్సరం కాలంలోనే టీఎంసీ పూర్తిగా కూడా మాయమైపోయేటువంటి పరిస్థితి. మీరు మా వైపు ఉండకపోతే మీరు మీ మేనల్లుడు మాత్రమే పార్టీలో ఉంటారు, మిగతా ఎవరు ఉండరు. ఇది కళ్యాణ్ బెనర్జీ ఇండైరెక్ట్ గా ఇచ్చినటువంటి వార్నింగ్. ఇది నేను ఒక్కడే చెప్తున్నటువంటి మాట కాదు.
ప్రతి కార్యకర్త చెప్తున్నటువంటి మాట, వారి మాటని నా మాటగా నేను మీకు చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే, ఆలోచించకపోతే పార్టీ పూర్తిగా నాశనం అవుతుంది. అలాగే ఇతర పార్టీలు కూడా టీఎంసీ నేతలు కార్యకర్తలకి వలవేస్తున్నాయి. ఆపరేషన్ టీఎంసీని అయితే స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీఎంసీలో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా తమ పార్టీల్లోకి లాక్కోవాలని ఇటు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పటికైనా సరే పార్టీని పట్టించుకోకపోతే పార్టీ నాశనం అవుతుంది. ఇది కళ్యాణ్ బెనర్జీ మాట. కళ్యాణ్ బెనర్జీ ఒకటి మాటే కాదు, పార్టీని వీడాలనుకునేటువంటి వాళ్ళు ఇప్పటికైనా సరే మమతా బెనర్జీని మేము కలిసి మాట్లాడాలి అనుకుంటే అభిషేక్ అడ్డుకుంటున్నాడు. ఇది అక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరవకపోతే పార్టీ పూర్తిగా మీ చేతుల్లోంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, కంప్లీట్గా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మాయమైపోయే పరిస్థితులు ఉంటాయని కళ్యాణ్ బెనర్జీ చెప్తున్నటువంటి పరిస్థితి.